హరే కృష్ణ వీక్షకులందరికీ కూడా నా సాదర ప్రణామాలు. మనము మొదటి భాగంలో ఏ విధంగా ఈ యొక్క అధిక మాసము మలమాసంగా పిలువబడి నిర్లక్ష్యానికి గురి చేయబడి నిరాదరణకు గురైన విషయాన్ని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఏ విధంగా ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్కి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీ పురుషోత్తమ మాసంగా మారిందన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. అంతేకాకుండా ద్రౌపది తన గత జన్మలో ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని నిర్లక్ష్యం చేసి చాలా బాధలు అనుభవించిందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. మరి ఈరోజు ఈ యొక్క పురుషోత్తమ మాసం మొత్తం రెండవ భాగంలో మనము ముఖ్యమైన 20 విషయాల గురించి తెలుసుకుందాం. ఏంటా 20 విషయాలు అంటే ఈ యొక్క పురుషోత్తమ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నవి 20 ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. హరే కృష్ణ. మొట్టమొదటి విషయము, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి 1:36 ముందు, అంటే 2 ముహూర్తాల ముందు. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఈ విధంగా 2 ముహూర్తాల ముందు అంటే 1:36 ముందు నిద్ర లేవాలి. ఆ సమయము ఆధ్యాత్మిక సాధనలకు పెట్టింది పేరు. ప్రాతకాలంలోనే 33 కోట్ల మంది దేవతలందరూ కూడా వాళ్ళు విహరిస్తూ ఉంటారు ప్రపంచమంతటా. ఆ సమయంలో బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ఎవరైతే సాధనలు చేస్తూ ఉంటారో, ఏ సాధనలు? ఆధ్యాత్మిక సాధనలు, భగవంతుని సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వారిని వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఎవరైతే పడుకొని సోమరిపోతులాగా ఉంటారో వాళ్ళు అంటే శాపమేం పెట్టరు, కానీ వాళ్ళు కాస్త అసంతృప్తికి లోనవుతారు. ఎవరైతే ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో పడుకొని ఉంటారో అప్పుడు వాళ్ళు ఈ యొక్క దేవతల అసంతృప్తి వల్ల గత సంవత్సర కాలంలో చేసిన పుణ్యకార్యాల ఫలితాలన్నింటినీ కోల్పోతారు. కాబట్టి కనీసం ఈ యొక్క పురుషోత్తమ మాసంలో ప్రాతకాలంలోనే, అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి ప్రయత్నించండి. మీకు అనిపించవచ్చు, అయ్య బాబోయ్ నేను 6ంటికి కూడా నిద్ర లేవనండి, అలాంటిది 5 కాదు 4ంటికి లేవాలి అంటే నా వల్ల కాదండి అంటారు కొందరు. ఎందుకు కాదండి? మీరు చూస్తే ఎంతోమంది ఎందుకు పనికిరాని విషయాల కోసం పొద్దున్నే లేచి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత ముఖ్యమైన విషయం, భగవంతుడి యొక్క కృప మన కోసం అక్కడ లభ్యమవుతూ ఉంది. అంతకుమించి ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి? అలాంటి సాక్షాత్తు దేవదేవుని యొక్క కృప మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ప్రాతకాలంలోనే, అంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి ఆధ్యాత్మిక సాధనలు చేయండి. ఇది మొట్టమొదటి విషయము. రెండవ విషయము, వీలైనంతగా ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యనామాలను జపించడానికి ప్రయత్నించండి. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కల్మషనాశనం నాతపరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే ఈ యొక్క 16 పదాల కలియుగతో కూడిన యొక్క మహామంత్రం అనేది కల్మషనాశనం, అంటే కలియుగంలో ఉండే యొక్క కల్మషాలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలన్నింటినీ కూడా తీసేస్తుంది. ఈ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ మొదటి నుంచి చివరి వరకు తిరిగేసినా కూడా ఇంతకు మించిన తరుణోపాయం అనేది లేదు అని సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పురుషోత్తమ మాసము శ్రీకృష్ణ భగవానికి అంకితం చేయబడింది. ఆయన మాసమే, ఆయన పేరు మీద వచ్చింది. కాబట్టి ఆయన దివ్యనామాలను ప్రత్యేకించి యొక్క హరే కృష్ణ మంత్రాలను వీలైనంతగా జపించండి. అంటే కనీసం 108 సార్లు జపించండి. ఎవరైతే ఎక్కువ జపిస్తూ ఉన్నారో 4 మార్లు చేసేవాళ్ళు 8 జపించండి, 8 చేసేవాళ్ళు 16 జపించండి, 16 చేసేవాళ్ళు 32 జపించండి. కానీ వీలైనంతగా ప్రొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని భగవంతుని దివ్యనామాలు జపించడానికి ప్రయత్నించండి. ఇది రెండో విషయం. మూడో విషయం అండి, ఇది శ్రీ కృష్ణ భగవాన్ని యొక్క నామ రూప గుణ లీలల గురించి. అంటే హరికథ చక్కగా శ్రవణం చేయాలి. శ్రీ పరీక్షిత్ మహారాజుల వారు తను శాపం పొంది 7 రోజుల్లో చనిపోతాడు అని తెలుసుకున్న మరుక్షణం సర్వసంగ పరిత్యాగి అయి రాజ్యాన్ని, భార్యలను, పిల్లలను, సైనికులను, తన దగ్గర ఉన్న అన్నింటినీ పరిత్యజించి ఈ యొక్క గంగానది ఒడ్డున కూర్చొని సుఖదేవ గోస్వాముల వారి దగ్గర నుంచి కృష్ణకథ శ్రవణం చేశారు. ఆ విధంగా ఆయన చాలా గొప్ప కీర్తిని, ముక్తిని, భగవత్ ప్రేమను ఆర్జించారు. ఆదర్శమైన ఉదాహరణ. కాబట్టి ఈ యొక్క పురుషోత్తమ మాసంలో మనము శ్రీకృష్ణ భగవాన్ని యొక్క లీలల గురించి శ్రవణం చేస్తే అత్యంత గొప్ప మోక్షదాయకం అవుతుంది. 4వ అంశం అండి,
శ్రీ రాధాకృష్ణుల వారికి ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి లేదా కనీసం ఏదో ఒక్కసారి నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించి వారికి చూపించండి. జీవితం ఖచ్చితంగా మంగళమయం అవుతుంది. 5వ విషయం అండి, ధామవాసము. అంటే శ్రీ వృందావనధాము, శ్రీ ద్వారకాధాము, మధురాధాము, మాయాపురధాము, ఈ విధంగా ఎన్నో అద్భుతమైన ధామాలు ఉన్నాయి కృష్ణ భవనానికి సంబంధించి. ఈ యొక్క ధామవాసం అంటే అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ కృష్ణ భగవానుడు చేసిన లీలా స్థలాలన్నింటినీ దర్శించి ఆయన లీలా కథలన్నింటినీ శ్రవణం చేసి ఆయన నామాన్ని కూడా జపించి మన జీవితాన్ని పరిశుద్ధం చేసుకోవడము ఈ యొక్క ధామవాసం యొక్క లక్ష్యం. అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క ధామం మొత్తం కూడా మనము ఈ యొక్క పరిక్రమణ చేయొచ్చు. గోవర్ధన పరిక్రమ అనేది చాలా ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా గౌరమండల పరిక్రమ, బ్రజమండల పరిక్రమ, విధంగా చాలా ఉన్నాయి. కాబట్టి ధామవాసము, ధామ పరిక్రమ ఇవి రెండు కూడా ఈ యొక్క పురుషోత్తమ మాసంలో వీలైతే చేయడానికి ప్రయత్నించండి. 6వ విషయం అండి, ఈ యొక్క పురుషోత్తమ మాసంలో ఆ లీలా పురుషోత్తమ భగవానుడైన శ్రీకృష్ణుల వారు స్వయంగా చెప్పిన భగవద్గీతలోని 15వ అధ్యాయం శ్రీ పురుషోత్తమ యోగ కేవలం 20 శ్లోకాలే ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది లేదు. రోజు శ్లోకము మరియు అనువాదము చదవడానికి ప్రయత్నించండి. 7వ విషయం అండి, ఈ యొక్క శ్రీమద్ భాగవత మహాపురాణంలో 10వ స్కందంలో 14వ అధ్యాయము సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు తాను శ్రీకృష్ణ భగవానుల వారి పాదాల పట్ల ఎన్నో చక్కటి ప్రార్థనలు చేశారు. 61 శ్లోకాలు ఉంటాయి, కానీ వీలైతే దాన్ని కూడా చదవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా. 8వ విషయం అండి, ఇది చాలా ప్రత్యేకమైనది. శ్రీ బిలవంగల్ ఠాకూర్ల వారు చౌరాష్టకం అని ఒక అద్భుతమైన భజన రాశారు. అది ప్రతిరోజు కూడా మీరు పాడుకోండి, చాలా బాగుంటుంది. ఆయన ఏం రాశారంటే, అనేక జన్మార్జిత పాప చౌర్యం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అంటే బృందావనంలో ఒక గొప్ప దొంగ ఉన్నారంట. ఆయన మామూలు దొంగ కాదు, చాలా ప్రసిద్ధి చెందిన దొంగ. ఆయన అందరి ఇళ్లల్లో ఈ యొక్క వెన దొంగిలిస్తాడు, పెరుగు దొంగిలిస్తాడు, పాలు దొంగిలిస్తాడు, గోపికల చీరలు దొంగిలిస్తాడు, శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలిస్తాడు. అంతేకాకుండా మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న, అంటే ఎన్నో ఎన్నో జన్మల నుంచి కష్టపడి సంపాదించుకున్న మన పాపాలన్నింటినీ కూడా కేవలం ఆయన నామజపం చేస్తే మన పాపాలన్నింటినీ దొంగిలిస్తున్నాడు ఆయన. ఏంటమ్మా విడ్డూరం, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దొంగ అంటే, మామూలుగా దొంగలు దొంగిలించే విషయాలు వేరు, కానీ ఈ దొంగ మన పాపాలు దొంగిలిస్తున్నాడంట. అది కొండంత రాశైన పాపమైనా సరే ఆయన నామ్ము చేస్తే దాన్ని అలవోగ్గా దొంగిలిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా ఈ దొంగ అని అందరూ అంటూ ఉన్నారు. కానీ ఈ దొంగ గురించి తలుచుకుంటే చాలా మాధుర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అందుకే చోరాగ్రగణ్యం పురుషం నమామి. చోరులంటే దొంగలు ఎవరైనా ఈయన ముందు దిగదుడిపే. ఆ రాబిన్ హుడ్ కూడా ఈయన ముందు పనికిరాడు. చోరాగ్రగణ్యం, దొంగలన్నిట్లోకెల్లా శ్రేష్ఠుడు, ఉత్తమ దొంగ ఆయన శ్రీకృష్ణ భగవానుడు. పురుషం నమామి, అలాంటి అద్భుతమైన దొంగకు నేను నమస్కారాలు సమర్పిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చౌరాష్టకాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు మీరు విని ఆ తర్వాత ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రి నామ సంకీర్తన చేసి అప్పుడు దీపాలు సమర్పించండి, భగవంతునికి అద్భుతంగా ఉంటుంది. 9వ విషయము, సరళ జీవనము, ఉన్నత విచారము. అంటే మన జీవితాన్ని వీలైనంత సరళంగా చేసుకోవాలి, సంక్లిష్టంగా చేసుకోకూడదు. అంటే డాబు దర్పాలకు పోకుండా, అంటే ఈ పని ఉంది ఆ పని ఉంది అని అనవసరమైన పనులన్నీ పక్కన పెట్టుకొని అత్యంత ముఖ్యమైన పనులు మాత్రమే మనము చేసుకోవాలి. షాపింగులు, అనవసరమైన షాపింగులు వద్దు, అనవసరంగా సినిమాలు వద్దు, పార్టీలు వద్దు, విందులు వినోదాలు షికారులు మిత్రులతో ఆనందాలు ఇవన్నీ వీలైనంతగా పక్కన పెట్టండి. అంటే భౌతిక కార్యకలాపాలు అత్యంత ముఖ్యమైనవి మాత్రమే చేసుకుంటూ వీలైనంతగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆధార విందాల మీద మనం దృష్టి పెడితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనము వీలైనంతగా యొక్క ఆహారాన్ని మనము నియంత్రించుకోవాలి. అంటే నేను తక్కువ తినమని చెప్పట్లేదండి, అవసరం ఉన్నంత తినండి. కానీ చాలా, అంటే కొందరు అంటారు నేను ఆ రెస్టారెంట్లోనే తింటాను, నాకు నచ్చింది, ఈ రెస్టారెంట్లోనే బాగుంటుంది అని ఎక్కడెక్కడో దూరం ప్రయాణిస్తారు కేవలం తినడం కొరకు. అలా చేయకండి. వీలైనంతగా అలాంటి వాటికి సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లోనే ఉన్నంతలో కాస్త సరళంగా చేసుకుని ఏదో తినాలి, శక్తి కావాలి కాబట్టి అలా చేసుకుంటే బాగుంటుంది. అందుకే సరళ జీవనం వల్ల మన దృష్టి భగవంతుని వైపు మరలుతుంది. ఉన్నత విచారం అంటే ఆయన నామాన్ని జపించడం, ఆయన గుణగణాలు చేయడం, ఆయన సంబంధించిన భగవద్గీత భాగవతాలు చదవడం,
ఈ విధంగా సరళ జీవనం, ఉన్నత విచారాన్ని ప్రయత్నించండి. అంతేకాకుండా కొందరు బారెడు పొద్దుకినా నిద్రలేవరు, మళ్ళీ తిరగానే మధ్యాహ్నం పూట మళ్ళీ 2-3 గంటలు పడుకుంటారు. కాబట్టి ఈ యొక్క శారీరక అవసరాలు వీలైనంతగా తగ్గించుకొని ఆధ్యాత్మిక విషయాల పట్ల మనం ఆసక్తి పెంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క అనవసరమైన నిద్రను కూడా వీలైనంత తగ్గించుకోండి. 10వ విషయము చాలా ముఖ్యమైనది, బ్రహ్మచర్య వ్రతాన్ని వీలైనంతగా పాటించండి. చాలా ముఖ్యమైనది. అంటే బ్రహ్మచర్యాన్ని పాటించడము అంటే ఈ యొక్క మైథున సుఖము అనేది వీలైనంతగా దాన్ని మనము కాస్త పక్కన పెడితే ఈ యొక్క పురుషోత్తమ మాసంలో బాగుంటుంది. ఎందుకు అంటే భగవంతుని గురించిన చింతన అనేది తక్కువ అవుతుంది అలాంటి విషయాల పట్ల ఆసక్తి పెంచుకున్నప్పుడు. కాబట్టి కనీసం ఈ యొక్క నెల రోజుల పాటు మనము దాన్ని కాస్త పక్కన పెట్టడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఇంతటితో ఈ పురుషోత్తమ మాస మహత్యం 2వ భాగాన్ని మనం ముగిస్తున్నామండి. మిగిలిన 10 అంశాలను మనము వచ్చే భాగంలో అంటే 3వ భాగంలో మళ్ళీ మనం తెలుసుకుందాము. ధన్యవాదాలు. హరే కృష్ణ.